సీఎస్ శాంతికుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సీఎస్ ఫోటోను డీపీగా ఉంచి మరీ పలువురు అధికారులకు మెసేజ్లు, ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు. దీన్ని గుర్తించిన సీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ సీఎస్ శాంతికుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సీఎస్ ఫోటోను డీపీగా ఉంచి పలువురు అధికారులకు మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేశారు. దీనిని గుర్తించిన సీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ప్రస్తుతం మనం చూస్తున్నాము సీఎస్ ఫోటోను డీపీగా పెట్టుకొని మరి కొంతమంది సైబర్ నేరగాళ్లు క్రైమ్స్ కు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే సీఎస్ కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? శాంతకుమారి నిన్ననే కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ పైన సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఆమె చెప్పేది ఒకటే, తన ఫేక్ డీపీతో బయటకి కాల్స్ వెళ్తున్నాయి, కొంతమంది పైరవీల కోసం అని చెప్పి ఆ డీపీని వాడుకుంటున్నారు, మరికొంతమంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పి ఆమె కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 4/2024 కింద 28 నిన్న కేసు బుక్ చేశారు పోలీసులు. ఆమె ఇద్దరికి ఫిర్యాదు చేసింది. ఒకటి తెలంగాణ అంటే సైబర్ క్రైమ్ హైదరాబాద్ అందులో చేసింది, అలాగే తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో TSCSB రెండిట్లలో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అయితే ఆ కంప్లైంట్ కింద పోలీసులు కేసు నమోదు చేసి ఆ డీపీని ఎవరు క్రియేట్ చేశారు, అంటే ఇండియాలో ఉన్న వ్యక్తులు క్రియేట్ చేశారా, బయట దేశాల నుంచి ఏమన్నా ఈ డీపీ క్రియేట్ అయ్యి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. +9779844013103 అనే నెంబర్ తో నకిలీ కాల్ చేస్తూ పెద్ద మొత్తంలోనే లక్షల రూపాయలనే డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే శాంతకుమారి, అంటే నేను ఐఏఎస్ శాంతకుమారిని మాట్లాడుతున్నా చెప్పి లేడీ వాయిస్ తో కాల్స్ చేసి, నా పని ఇక్కడ అంటే ఒక ఆర్థిక శాఖలో ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ ముందుకు తీసుకెళ్లాలి, ఇన్ని కోట్ల రూపాయలు నాకు ఆ డబ్బులు విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆమె పేరుతో డైరెక్ట్ గా ఆర్డర్ చేయడం మిగతా వాళ్ళని. ఆ కింది స్థాయిలో అంటే ఐఏఎస్లని IPSల దగ్గర కూడా శాంతకుమారి నెంబర్ తో కాల్స్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే సైబర్ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని ప్రస్తుతం ఎవరు ఈ డీపీని క్రియేట్ చేసి కాల్ చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. రైట్, థాంక్యూ నగేష్.